కాంగ్రెస్ నేతలు అద్దంకి దయాకర్, అంజన్ కుమార్ యాదవ్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేవైఎం నేత చింతల రాఘవేందర్. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీసులను కోరారాయన. ఇక సోనియా, రాహుల్ గాంధీ రాజ్యాంగానికి అతీతులు కారన్న బీజేవైఎం నేతలు తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, కాంగ్రెస్ నేతలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు చింతల రాఘవేందర్. పిఎస్ ఇన్స్పెక్టర్ నాగరాజు గారు సార్ని ఒక కంప్లైంట్ విషయం కలవడం జరిగింది. ఈ 17వ తారీఖు ఈడీ ఆఫీస్ దగ్గర మన అడ్డంకి దయాకర్ అడ్డగోలు మాటలు మాట్లాడిండు. శ్రీ నరేంద్ర మోడీ గారిని గౌరవం లేకుండా ఏకవచనంతో కాకుండా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా అమిత్ షా గారి పైన కూడా ఇలాంటి మాటలే మాట్లాడడం జరిగింది. ఈ దయాకర్ రావు ఏమంటాడంటే, రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి దొంగ కేసులు పెట్టిరంట. మరి ఈ ఏజేఎల్ కంపెనీని 2010లో కొన్నది ఎవరు? ఈ యంగ్ ఇండియా అనే పేరుతోటి 76% వాటా కలిగినటువంటి వాటాదారులు మీ అమ్మ సోనియమ్మ ప్లస్ మీ అన్న, నువ్వే అన్నావు మా అమ్మ సోనియమ్మ, మా అన్న రాహుల్ గాంధీ అని. మరి వాళ్ళ కొన్నాయే కదా. మీరు ఈడీ కేసులకు ఎందుకు మీరు భయపడతారు? విచారణకు ఎందుకు మీరు భయపడతారు? బుడమకాయలు దొంగ ఎవడు అంటే భుజాలు తరుముకున్నట్టు మీరు వచ్చి అక్కడ రాద్ధాంతం చేయడం ఏంది? మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి దయాకర్ గారు. అంతేకాకుండా 2029 ఎలక్షన్ గురించి మాట్లాడతాడు. 2029 ఎలక్షన్లనంట ఆయనని మేము కనుమరుగైపోతామంట. 2029 గురించి పక్క పెట్టండి, ఫస్ట్ మీరు చూసుకోండి. మొన్నటికి మొన్న ఢిల్లీలో మీరు గెలిచిందంత గుడ్డు 0. అది పక్కకు పెడితే మీ ఇంట్లో జరిగేది చూసుకోండి. అంటే ఇంట్లో అంటే మన స్టేట్ లో జరిగేది. మీకు ప్రజలు పట్టం కట్టిరు, మీరు ఏం చేసిర్రాయా? సంవత్సరం నాడ గడిచింది ఇప్పటికి. ఏపీ సీఎం, టీడీపీ అధినేత